హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాడ్ బాయ్స్ మలయాళం మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 2 hours 29 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన ఆంటప్పన్ తను ఒక కేర్ ఫ్రీ అండ్ ఎయిమ్లెస్ స్కూల్ బాయ్ అనమాట. తను ఒక లోకల్ గుండా కింద అయితే మారడం జరుగుద్ది. అది కూడా ఒక అమ్మాయి గురించి అయితే. అసలు తను అలా ఎందుకు చేశాడు, అసలు ఏ అమ్మాయి గురించి అలా లోకల్ గుండా కింద మారాల్సి వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్యాడ్ బాయ్స్ మలయాళం మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తుంది. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ పయ్యా అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. లిటిల్ బిట్ ఆఫ్ మాస్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తంలో నాకు బాగా వర్కౌట్ అయింది వచ్చి కామెడీ టైమింగ్ బై. అది కూడా అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లే. అంటే కొన్ని హ్యూమర్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్ ఆ సపోర్టింగ్ క్యాస్ట్ తో కలుపుకుని అయితే ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ కి చాలా వరకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ మాస్ మూమెంట్స్ కూడా గట్టిగానే పెట్టుకున్నారు భయ్య మూవీలో. అందుకే మాస్ ఆడియన్స్ కి మాత్రమే వర్కౌట్ అవుతుందని చెప్తున్నా. అంటే కొంచెం ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే పంచ్ డైలాగ్స్, ఈ టైప్ ఆఫ్ సీన్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. వాటి పరంగా వర్కౌట్ అవుద్ది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా డీసెంట్ గా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్కౌట్ అయింది. మంచిగా సపోర్ట్ చేసిందని చెప్పాలి ఫిల్మ్ కి అయితే. అంటే పర్ఫార్మెన్సెస్ పర్లేదు భయ్య, ఇంతకు మించి అయితే నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ కానీ నరేషన్ కానీ ఇదంతా కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే లో కూడా కొన్ని చోట్ల స్ట్రెచ్ చేశారన్న ఫీల్ వచ్చేస్తుంది. అండ్ పైగా రొటీన్ గా అనిపిస్తుంది అనమాట. ప్లాట్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అంటే తను లోకల్ గుండా కింద మారే ట్రాన్స్ఫర్మేషన్ కానీ అండ్ ఈవెన్ క్లైమాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో చూసేసామన్న ఫీల్ వస్తుంది. ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట, కొత్తగా అనిపించదు. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా వర్కౌట్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అవ్వం అసలు ఎమోషనల్లీ. అందువల్ల చాలా వరకు మూవీ యావరేజ్ అనిపిస్తుంటుంది ఆ బ్యాక్ స్టోరీస్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల. అండ్ మెయిన్ ఈ హ్యూమర్ అన్నది ఏదైతే ఉందో అది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని చెప్పాను కదా. కొన్ని చోట్ల క్రింజ్ అనిపించింది భయ్య. అందరికైతే వర్కౌట్ అవుతుంది మూవీ. కామెడీ పరంగా అండ్ మాస్ అప్పీల్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. కొంతమందికి అయితే వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి అది కూడా మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీ వాచబుల్నే, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప మరి ఇంటిమేషన్ సీన్స్ ఇలాంటివి అయితే ఏముండవు. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.